వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం పెద్ద దుమారం రేపుతోంది. పేకాట కేసులో వీరమాచినేని నరేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ విచక్షణారహితంగా కొట్టడంతోనే గుండెపోటు వచ్చి చనిపోయాడని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు పోలీసులు పూర్తిగా ఖండిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన వీరమాచినేని నరేష్ మరో 5గురితో కలిసి రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లిలో పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న స్పెషల్ పోలీసులు ఆ పేకాట శిబిరంపై దాడి చేసి అందరినీ పట్టుకున్నారు. తర్వాత నిందితులను రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించి స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ కు అప్పగించారు. అక్కడ విచారణ పేరుతో ఎస్ఐ శ్రీనివాస్ నరేష్ ను తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల వల్లే అతనికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎస్ఐపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసుల వాదన దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. నరేష్ కు ముందు నుంచే గుండె జబ్బు ఉందని, తరచూ పేకాట ఆడుతూ దొరుకుతున్నాడని గట్టిగా మందలించడంతో ఆ కంగారులోనే అతడు గుండెపోటుతో చనిపోయాడు తప్ప తాము దాడి చేయలేదని అధికారులు చెబుతున్నారు. గారికి ఇచ్చాము. నిన్న రాత్రి స్పెషల్ వాళ్ళకి చిత్తాట ఆడుతుంటే మా బావగారు దొరికారంట. వారు రెడ్డిగూడెం ఎస్ఐకి అప్పచెప్పారంట. రెడ్డిగూడెం ఎస్ఐ అతి దారుణంగా ఘోరంగా వీళ్ళని హింసించి కొట్టి నానా బాధలు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని రకరకాలుగా బూతు మాటలతో గుండెల మీద కూడా తన్నాడంట. పైగా తన్ని నాకు డబ్బులు ఉన్నాయండి, కొంచెం బాగాలేదు, వదిలిపెట్టండి అని కాళ్ళు పట్టుకున్నా కానీ డబ్బులు ఉన్న కొడుకు ఎందుకు వచ్చావు అని చెప్పి గుండెల మీద తన్నాడంట. అంత అమానుషంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయి సంతానికి? ఏ హక్కు ఉంది ఆయనకి? చేత అయితే కేసు పెట్టు, కోర్టుకు తీసుకెళ్ళు, అంతేగాని హింసించడానికి నీకేం రైట్స్ ఉన్నాయని నువ్వు ఈ రకంగా కొట్టి మనుషులను చంపేస్తావు. డిపార్ట్మెంట్ వారు అతని మీద చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం పెద్ద దుమారం రేపుతోంది. పేకాట కేసులో వీరమాచినేని నరేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ విచక్షణారహితంగా కొట్టడంతోనే గుండెపోటు వచ్చి చనిపోయాడని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు పోలీసులు పూర్తిగా ఖండిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన వీరమాచినేని నరేష్ మరో 5గురితో కలిసి రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లిలో పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న స్పెషల్ పోలీసులు ఆ పేకాట శిబిరంపై దాడి చేసి అందరినీ పట్టుకోగా తర్వాత నిందితులను రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ కు అప్పగించారు. అక్కడ విచారణ పేరుతో ఎస్ఐ శ్రీనివాస్ నరేష్ ను తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల వల్లే అతనికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎస్ఐపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసుల వాదన దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. నరేష్ ను ముందు నుంచే గుండె జబ్బు ఉందని, తరచూ పేకాట ఆడుతూ దొరుకుతున్నాడని గట్టిగా మందలించడంతోనే ఆ కంగారులోనే అతడు గుండెపోటుతో చనిపోయాడు తప్ప తాము దాడి చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు అంటే పేకాట శిబిరానికి సంబంధించి పోలీసులు పట్టుకున్నప్పటికీ కూడా అక్కడ చనిపోయిన వ్యక్తి గుండెపోటు లేదు అని చెప్పి అక్కడ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులేమో దీన్ని పూర్తిగా భిన్నంగా అతడు ముందు నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అసలు వాళ్ళ వాదన ఏంటి అసలు అక్కడ? ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో విస్సన్నపేట మండలంలో అక్కడ ఏకొందూరు అనే పోలీస్ స్టేషన్ లో అయితే ఈ రోజు ఒక విషాదకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా
ఏదైతే ఇప్పుడు చనిపోయినటువంటి అంటే తాతగుట్ల గ్రామానికి చెందిన వీరమాచినేని నరేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో దీనిపైన పలు అనుమానాలకైతే తావిస్తున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ రెండు విభిన్న కోణాలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు ఏదైతే మరణించినటువంటి నరేష్ కుటుంబ సభ్యులైతే పోలీసులు నరేష్ ని విపరీతంగా కొట్టడం వల్ల మాత్రమే మరణించాడు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడించడం అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ పోలీసుల వివరణ కోరగా పోలీసులు చెప్తున్న వాదన అయితే మరొక కోణంలో ఉంది. ఏదైతే మరణించిన వ్యక్తి ఈ నరేష్ అనే వ్యక్తి తరచూ ప్యాకెట్ ఆడుతుంటే నిత్యం తన ప్యాకెట్ లో అనేక మార్లు కూడా పోలీసులకు దొరికిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సురేష్ ని గట్టిగా మందలించడం అంటే నిత్యం కూడా నువ్వు ప్యాకెట్ ఆడుతూ ఈ విధంగా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నావు అని చెప్పేసి పోలీసులు కేవలం మందలించడం వల్ల తను గతంలో సైతం ఒక స్టంట్ వేయించుకున్నాడు. హార్ట్ స్ట్రోక్ ఉండటము, హార్ట్ అటాక్ పలుమార్లు వచ్చింది, ఇతను స్టంట్ వేయించుకున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆ సందర్భంలోనే తను చనిపోయాడు తప్ప పోలీసులు ఎవరైతే చిత్రహింసలు పెట్టింది కానీ ఎవరినే కూడా కొట్టిన పరిస్థితి అయితే కనిపించలేదు అని చెప్పేసి అయితే పోలీసుల వాదన వినిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఏదైతే ఈ ఏకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అక్కడెక్కడ అయితే ప్యాకెట్ నిర్వహిస్తారంటూ కూడా కొంతమంది అక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అంటే స్థానిక పోలీసులు అయితే రైడ్ చేయలేదు కానీ స్పెషల్ పార్టీ పోలీసులు అయితే ఈ యొక్క ప్యాకెట్ శిబిరంపై అయితే రైడ్ చేశారని చెప్పేసి అయితే మనకు స్పష్టంగా ఉంది. ఈ రైల్లో సుమారుగా ఏదైతే 5గురు ఈ యొక్క ప్యాకెట్ ఆడుతున్నటువంటి వ్యక్తులు అయితే దొరకటం, ఆ దొరికిన వ్యక్తుల్ని ఈ సంబంధిత పోలీస్ స్టేషన్ కి అయితే ఆ నిందితులందరినీ కూడా అప్పచెప్పడం అయితే చూస్తాను. అప్పచెప్పిన అందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేశాము. ఎఫ్ఐఆర్ కూడా నమోదైందనేది పోలీసుల వివరణ అయితే చెప్తున్నారు. ఇదేమని ఆ కుటుంబ సభ్యుల్ని కానీ దాంతో పాటు ఎవరైతే ఈ 5గురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అసలు ఏం జరిగింది అంటానికి మనకు ప్రత్యక్ష సాక్షి కూడా మీడియాతో మనతో మాట్లాడిన విషయం అయితే మనం చూస్తాను. ఈ ప్యాకెట్ శిబిరం పైన స్పెషల్ పార్టీ పోలీసులు అయితే దాడి అయితే చేశారు. ఈ దాడి చేసి 5గురు అయితే పట్టుకున్నారు అని అయితే చెప్తున్నైతే చూస్తాను. దాంతో పాటు విపరీతంగా అంటే ఈ ముద్దాయిలు దొరికిన ముద్దాయిల దగ్గర డబ్బు అంటే ఏదైతే నగదు ఉందో ఆ నగదు కూడా పోలీసులే తీసుకొని కొట్టారు అని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసుల యొక్క వివరణ మాత్రమే ఇటు బస్సులో కొట్టలేదు, మేము కేవలం మందలించాము, ప్యాకెట్ ఆడద్దు అని చెప్పాము అని చెప్పేసి పోలీసుల వెర్షన్ కనపడుతుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం మృతుడు ఒంటిపై గాయాలైతే చూపిస్తున్నారు. అతని అరికాల కోటింగ్ తో పాటు చేతుల మీద కూడా లాఠీలతో కొట్టారు. అతను ఆ దెబ్బల వల్ల తను మరణించాడని చెప్పేసి కూడా ఈ కుటుంబ సభ్యులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే ఏదైతే ఈ కృష్ణ చెప్పండి, అంటే ఈ లాకప్ డెత్ కి సంబంధించి ఎవరైనా ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారు ఇప్పటి వరకు? ప్రస్తుతానికైతే ఉన్నతాధికారులు అయితే ఇది కేవలం పోలీసులు కొట్టినట్లు ఎక్కడ జరగలేదు, కేవలం ముద్దాయికి హార్ట్ అటాక్ ఉంటూ ఆ భయంతో తను చనిపోయారు తప్ప ఎక్కడా కూడా పోలీసులు ప్రమేయం లేదని చెప్పి ఉన్నతాధికారులు అన్నారు. దీంతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఆరోపణల నేపథ్యంలో తగు విచారణ చేస్తాము. ఒక విచారణలో నిజంగా ఇది పోలీసులు చిత్రహింసలకు గురి చేసేయటం వల్ల మాత్రమే నరేష్ చనిపోయి ఉంటే తప్పకుండా సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ తో పాటు ఎస్ఐ శ్రీనివాసరావు మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము, దీంట్లో ఎటువంటి తావు లేదు అని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ.